ఈ వీడియో చూసిన తర్వాత లిటరల్గా నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి భయ. సీరియస్లీ చెప్తున్నా. అతను లిటరల్ చెప్తున్నా, అన్న మేము కూలి పని చేసుకుంటాం అన్న, మేము అమ్ముకుంటున్నాం అన్న అని చెప్పి లిటరల్గా చెప్తున్నా. నువ్వు 100కి ఫోన్ చేసి ఎవర్రా మీరెవర్రా నాకు అర్థం కాదు, ఎవర్రా మీరు నాకు అర్థం కాదు. 100కి ఫోన్ చేసి వాళ్ళని పట్టడానికి మీరెవరు? లవడా ఆయన పర్మిషన్ తీసుకొని మీరు షూట్ చేస్తున్నా వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెమన్నా సివిక్ సెన్స్ 0 సివిక్ సెన్స్ లంచ్ అవ్వట్లేదు. సీరియస్గా చెప్తున్నా, మెంటల్ దింగి చెప్తున్నా. మీకు ఉద్దలు దమ్ముంటే వీలైతే ఎవరికైనా హెల్ప్ చేసి ఉపయోగపడే పనులు చేయండి, అంతేగాని వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బన్స్ అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వీడియో పెట్టి మేము ఇది చేస్తాం, మీరు ఫుడ్ మంచిది అమ్మట్లేదు, ఆయన తిని చూపిస్తున్నారు లిటరల్గా, మేము కూలి పని చేసుకుంటున్నాం సార్ అని చెప్తుంటే కొంచెం మనం మీకు మానవత్వం అనేది ఎక్కడ పోతుందిరా చెత్తాలని చెప్పుకున్నారా? శివాల మీద చిల్లర ఏరుకునే పనులు మీరు చేసేది. లవడల యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మీరు మొడ్డలో వీడియోలు చేస్తున్నారు మీరు. పాపం వాళ్ళ అసలు మీకు వాళ్ళ షూట్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు మీకు నాకు అర్థం కాదు. మీకు అంత గుద్దలు దమ్ము ఉంటే ఏదైనా స్కామ్ ఎక్స్పోజ్ చేయండి, పొలిటిషియన్ ఏదైనా స్కామ్ చేస్తారు వాళ్ళు ఎక్స్పోజ్ చేయండి, అంతేగాని ఇట్లాంటి ఎర్రిబుక్ వీడియోలు మీరు చేసేది. పక్కన ఇబ్బంది పెట్టాడు, వాళ్ళంతా ఆత్మహత్య చంపుకొని వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా వచ్చి వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళని ఎక్స్పోజ్ చేసి మీరు ఏం సేమ్ సాబిత్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. కొంచెం మన మానవత్వం అనేది ఎక్కడ పోతుంది మీకు అసలు? నిజంగా పోలీసు వాళ్ళు ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన కేసులు పెట్టి ఇట్లాంటి వాళ్ళని లోపలేయాలి ఫస్ట్. చెత్తాలని చూడగానే వాళ్ళ పర్మిషన్లు తీసుకొని మీరు షూట్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ చేస్తారు. మీరు ఎవరు అసలు చెత్తాలని చూడుకున్నారా? కొంచెం మన మానవత్వంతో ఉన్నారా చెత్తాలని చూడుకున్నారా?